బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. గవర్నర్ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానంటూ లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. బడ్జెట్ విషయంలో ఈటెల రాజేందర్ గురించి మాట్లాడుతున్న సమయంలో గవర్నర్ గురించి మాట జారానన్నారు. భవిష్యత్తులో మహిళల గురించి ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయబోనన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన ఓ ప్రోగ్రాంలో గవర్నర్ తమిళసై గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి. బడ్జెట్ ఫైల్ విషయంలో గవర్నర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ అసభ్య పదాలను వాడారు. ఈ కేసును సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ ఈ నెల 14న కౌశిక్ రెడ్డికి నోటీసులను జారీ చేసింది. దీంతో కౌశిక్ రెడ్డి నేడు కమిషన్ ముందు హాజరయ్యారు. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి. జనిమా ఇక కొద్దిసేపటి క్రితమే మహిళా కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. విచారణ కూడా మహిళా కమిషన్ ముందు ముగిసింది పాడి కౌశిక్ రెడ్డిది. అయితే కమిషన్ ఇచ్చిన నోటీసుల మేరకు నేను హాజరైనట్టు కూడా మీడియాకు తెలియజేశారు. ఇక దీనిపై లోపల ఏం మాట్లాడాను, కమిషన్ ఏమంది అనే దానిపై కూడా మొత్తం పూర్తిగా నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మీడియా ముఖంగా ప్రెస్ చెప్పి మొత్తం దానిలో వెల్లడిస్తున్నట్టు కూడా కౌశిక్ రెడ్డి కొద్దిసేపటి క్రితం తెలిపారు. ఇక కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి 14వ తారీఖున జాతీయ ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. 21వ తారీఖు ఉదయం 11:30 హాజరై గవర్నర్ పై ఎందువల్ల వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేసింది. ఈ రోజు 11 గంటలకు కౌశిక్ రెడ్డి జాతీయ ఉమెన్ కమిషన్ ఆఫీస్ వివరణ ఇచ్చారు. వివరణ ఇచ్చిన అనంతరం బయటకు వచ్చిన తర్వాత నోటీసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో నేను కమిషన్ కు వివరణ ఇచ్చేందుకు వచ్చాను. లోపల ఏం జరిగింది అనేది మొత్తం నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తానంటూ కూడా కౌశిక్ రెడ్డి చెప్పారు. ఇక గతంలో కరీంనగర్ లో జమ్మికుంటలో నిర్వహించిన ఒక బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో గవర్నర్ తమిళసైని ఉద్దేశించి కొన్ని అవమానకర వ్యాఖ్యలు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు దీనిపై పోలీసు కంప్లైంట్ చేశారు. అలాగే ఉమెన్ కమిషన్ కి జాతీయ ఉమెన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేసిన నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డికి నేషనల్ ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ రోజు హాజరై వివరణ ఇచ్చారు. అయితే ఈ బడ్జెట్ రూపకల్పన ప్లస్ ఈ రిపబ్లిక్ వేడుకలకు సంబంధించి ఎప్పటి నుంచో ఈ విషయమే కాదు గత కొంతకాలంగా కూడా గవర్నమెంట్ కు గవర్నర్ కు మధ్య పట్టుగడ్డ వేసే బద్దమైన పరిస్థితి నెలకొంది. ఇక అధికారిక కార్యక్రమాలకు సంబంధించి కూడా గవర్నర్ కు ఇన్ఫర్మేషన్ ఉండటం లేదు, ఆహ్వానం పలకటం లేదని కూడా గవర్నర్ కూడా అనేక సార్లు బహిరంగంగా కూడా ఆరోపించిన పరిస్థితి కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర హోంశాఖ మంత్రికి అలాగే ప్రధాని నరేంద్ర మోడీకి ఇక అధిష్టానం పెద్దల వరకు బీజేపీకి సంబంధించి అధిష్టానం పెద్దల వరకు తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం మీద పలుమార్లు ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఇటు గవర్నర్ తమిళసై కూడా బహిరంగంగా కూడా విమర్శలు చేయడం కూడా పలుమార్లు మనం చూసాం. ఈ నేపథ్యంలోనే అనుకోకుండా ఒక పార్టీ మీటింగ్ లో నేను వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటూ కూడా వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది నేషనల్ ఉమెన్ కమిషన్ వద్ద. అయితే దీనికి సంబంధించి ఏం మాట్లాడడం లోపల వివరణ ఏ వివరణ ఇచ్చాను, నేను ఇచ్చిన వివరణకు నేషనల్ ఉమెన్ కమిషన్ సంతృప్తి చెందిందా లేదా, నాతో ఏం మాట్లాడారు అనే దానిపై కూడా మొత్తం వివరాలన్నీ కూడా నేను హైదరాబాద్ చేరుకుని హైదరాబాద్ లో వెల్లడిస్తానంటూ కూడా కౌశిక్ రెడ్డి కొద్దిసేపు క్రితం చెప్పారు. జనిమా, థ్యాంక్ యూ శివ.